చాలా మందికి యేసుక్రీస్తు సిలువను గురించి తెలియక మేము పాపములో నుంచి బయటికి రావటానికి ఆయన ఎందుకు ఇదంతా చేయాలి అన్నారు. అలాగైతే మీకు ఒక ప్రశ్న, ఏమంటే నేను పుట్టడానికి మా అమ్మెందుకు నొప్పులు పడింది? పుట్టేది ఎవరు? నేను. నొప్పులు ఎవరికి? అమ్మకి. ఇదైతే అర్థమైంది చూసారా? అదేంటండి, అమ్మ కడుపులో ఉన్నావు గనుక బయటికి రావాలంటే అమ్మ నొప్పులు పడాలి కదా అని. అది ఎంత నిజమో. పాపములో ఉన్న నీవు బయటికి రావాలి అంటే ఒక పవిత్రుడైన వాడే నిన్ను బయటికి తీసుకొని రాగలడు. అమ్మే నన్ను బయటికి తీసుకొని రాగలదు, ఎందుకంటే ఆమె కడుపులో నేనున్నాను గనుక. అలాగే యేసుక్రీస్తు ఎందుకు బాధలు పడుతున్నాడంటే ఆయనే పవిత్రమైన రక్తమును కలిగి మన కొరకు పరలోకము నుండి దిగి వచ్చినవాడు, మన కొరకు ఇదిగో బలి అయిపోయినవాడు ఆయన.